ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన ముతుకుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. ఈ అమ్మడు ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది. ఎంతో మంది ఫేవరెట్ హీరోయిన్ సిమ్రాన్. జీరో సైజ్ నడుముతో కుర్రకారులను కట్టిపడేసింది. అద్భుతమైన నటనతో పాటు ఆహా అనిపించే అందంతో మెప్పించింది సిమ్రాన్. యంగ్ హీరోల దగ్గర నుంచి అగ్ర హీరోల వరకు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది సిమ్రాన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన సిమ్రాన్ స్టార్ హీరోలు కూడా అప్పట్లో ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురు చూసేవారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సిమ్రాన్ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. తెలుగులో సిమ్రాన్ చివరిగా జాన్ అప్పారావు 40+ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో నటించలేదు. కానీ హిందీలో అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తమిళ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు సిమ్రాన్. రీసెంట్ గా అజిత్ అగ్లీ సినిమాలో నటించారు. అలాగే సోషల్ మీడియాలోనూ సిమ్రాన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే ఇది ఇలా ఉంటే సిమ్రాన్ సిస్టర్ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేశారని మీకు తెలుసా? అవును, సిమ్రాన్ కు ఇద్దరు చెల్లెళ్ళు, మోనాల్, జ్యోతి ఆనంద్. ఈ ఇద్దరు హీరోయిన్స్ గా చేశారు. వీరిలో ఒకరు మోనాల్ తెలుగులోను సినిమాలు చేసింది. మోనాల్ తెలుగులో చాలా సినిమాలు చేసింది. కాగా తెలుగులో ఇష్టం అనే సినిమాలో మాత్రమే నటించింది. తమిళ్లో దళపతి విజయ్ నటించిన బద్రీ రీమేక్ లో నటించింది మోనాల్. మోనాల్ 2002లో చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. 14 ఏప్రిల్ 2002 కేవలం 21 వయసులోనే చెన్నైలోని తన గదిలో ఉరి వేసుకుని కనిపించింది. మే 2002లో ఆమె ఆత్మహత్యకు కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని ఆమె సోదరి సిమ్రన్ గతంలో ఆరోపించింది.